టీ చూసుకోవచ్చు మీరు. ఆ పొగలు నెక్స్ట్ ఆ కలర్ చూసుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఒక క్రేజీ ఎక్స్పెరిమెంట్ అయితే చేయబోతున్నాం. ఆ క్రేజీ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే చాలా సినిమాలో మీరు చూసే ఉంటారు. ఐరన్ బాక్స్ పైన దోశలు వేయడం, అలాగే ఆమ్లెట్ వేయడం చూసే ఉంటారు. సో అలాంటి ఎక్స్పెరిమెంట్ మనం ఈ వీడియోలో చేద్దాం. ఆ వీడియోలో ఏంటంటే స్పెషల్, మనం దోశలు అండ్ ఆమ్లెట్ కాకుండా ఒక టీ పెడదాం. ఒక చిన్న బౌల్లో తీసుకొని టీ మనం ట్రై చేద్దాం. టీ అవుతుందా లేదా, అలాగే నెక్స్ట్ తర్వాత ఆమ్లెట్ వేసి ట్రై చేద్దాం. ఫ్రెండ్స్, దానికి కావాల్సింది మనకు ఫస్ట్ మిల్క్. ఈ బాల్లో మనము మిల్క్ పోసి అలాగే దీన్ని వేడయి టీ అవుతుందా లేదా అనేది ట్రై చేద్దాం. ఫ్రెండ్స్, మిల్క్ అండ్ ఇది షుగర్ లైక్ కరుగుతుందో లేదో కూడా తెలియదు. ఇప్పటికైతే షుగర్ అయితే వేస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది తాజ్ మహల్ టీ పొడి. తాజ్ మహల్ టీ పొడి వేసిన తర్వాత మనం లైక్ ఇది వచ్చేసి ఐరన్ బాక్స్. ఈ ఐరన్ బాక్స్ పైన మనం ట్రై చేద్దాం. ఈ ఐరన్ బాక్స్ పైన మనకి టీ అవుతుందో లేదో ఒకసారి ట్రై చేసి చూద్దాం. ఫ్రెండ్స్, ఈ ఐరన్ బాక్స్ పైన మనం ట్రై చేద్దాం. ఇది ఆల్మోస్ట్ గరం అయిపోయింది. లైక్ ఫ్రెండ్స్ చూసుకోవచ్చు, ఈ లైట్ అయితే ఆన్ అయింది. ఈ లైట్ ఆన్ అయిన తర్వాత మనకు హీట్ అవ్వడం జరుగుతుంది. ఇది ఆల్మోస్ట్ హీట్ అయితే అయిపోయింది. కానీ మీరు చేయాల్సింది ఏంటంటే, మీరు ఇలాంటి ఒక ఇంట్లో కానీ ట్రై చేస్తే మీరు దీనిపైన డైరెక్ట్ పెట్టకుండా మీరు ఐరన్ బాక్స్ని ఆఫ్ చేసుకొని పెట్టుకోవడం బెటరు. ఆఫ్ చేసి పెట్టిన తర్వాత నెక్స్ట్ మీరు ఏదైతే ఎక్స్పెరిమెంట్ చేయాలనుకుంటారో దానిపైన ఈజీగా ప్లేస్ చేయండి. ప్లేస్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆన్ చేయండి. ఇది కొంచెం టైం పడుతుంది. సో నెక్స్ట్ కొంచెం వీడియో పాజ్ చేసి ఇది అవుతుందా లేదా చూద్దాం. A few moments later. ఇది కొంచెం వేడి అవుతుంది. నాకు తెలిసి ఇంకో 5 నిమిషాలు పడుతుంది. 2000 years later. ఇట్లా చేయాలంటే రోజు ఒక రోజు పడుతుందేమో ఒక వంట చేయాలంటే. One eternity later. ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ మనకు టీ అయితే రెడీ అయిపోయింది. దీనికోసం దాదాపు 20 మినిట్స్ వరకు పట్టింది. టీ చూసుకోవచ్చు మీరు. ఆ పొగలు నెక్స్ట్ ఆ కలర్ చూసుకోవచ్చు. ఆల్మోస్ట్ 20 మినిట్స్ అయితే పట్టింది. ఇంత టైంలో ఆల్మోస్ట్ ఒక రైస్ కూడా పెట్టుకోవచ్చు ఒక 4కి. ఆల్మోస్ట్ మనకి టీ అయితే మరగడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇలాగా 20 మినిట్స్ టు 30 మినిట్స్ పడుతుంది ఈ ఒక టీ పెట్టడానికి, అది కూడా చిన్న పాల ప్యాకెట్. ఫ్రెండ్స్, మన నెక్స్ట్ ఆమ్లెట్ ఎంత టైం పడుతుందో కూడా చూద్దాం. ఆమ్లెట్ కోసం మన దగ్గర ఆల్రెడీ ఎగ్స్ రెడీగా ఉన్నాయి. ఎగ్స్ అండ్ ఈ చిన్న ప్లేట్లో మనం ట్రై చేద్దాం. దీనికోసం ఫస్టే మనం ప్రిపేర్ చేసుకొని తర్వాత నెక్స్ట్ దీనిపైన ప్రెస్ చేద్దాం. దీనిపైన పెట్టిన తర్వాత అసలు అవుతుందా లేదా అనేది మనం ట్రై చేద్దాం. అంతకుముందు ఫస్ట్ ఇది చాలా గరం అయిన దాన్ని ఆఫ్ చేసుకుందాం. ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టి నెక్స్ట్ ఆమ్లెట్ని అయితే మనం రెడీ చేసుకుందాం.
ఈ గుడ్డ ఆల్మోస్ట్ కొంచెం పెద్దగా ఉంది. ఇది రెడీ కావడానికి ఇది ఎంత టైం తీసుకుంటుందో మ్యాక్సిమం మనకి టీ అవ్వడానికి 20 minutes పట్టింది. లైక్ ఇది ఆమ్లెట్ కదా, తొందరగా అవుతుందా లేదా అనేది టెస్ట్ చేద్దాం. మనం డైరెక్ట్ ఇంట్లో ఏం కలపకుండా డైరెక్ట్ దానిపైనే పెట్టేద్దాం. ఫ్రెండ్స్ ఇదైతే ఇంకా వేడిగానే ఉంది, వేడైతే పోలేదు. డైరెక్ట్ మనం ఆమ్లెట్ని దీనిపైన పెడదాం. ఆమ్లెట్ ఆల్మోస్ట్ కింద పడిపోతుంది. ఈ ఐరన్ బాక్స్ మోడర్న్ ఐరన్ బాక్స్ అయ్యేసరికి దీని సర్ఫేస్ చాలా స్మూత్గా ఉంది. అందుకోసం దీనిపైన ప్లేట్ కానీ ఏది కానీ ఉండడం లేదు, మొత్తం కిందికి వెళ్ళిపోతుంది. ఆమ్లెట్ అయితే కొంచెం ఫాస్ట్గా అవుతుంది. మీకు వీడియోలో సౌండ్ వినిపిస్తుందో లేదో తెలియదు కానీ సౌండ్ అయితే వస్తుంది. ఆమ్లెట్ కావడానికి కూడా చాలా టైం పట్టేటట్టుంది. ఇది కూడా ఆల్మోస్ట్ 10 to 15 minutes అయితే ఖచ్చితంగా పడుతుంది. కానీ సినిమాలో అయితే ఈజీగా అది గరం కాగానే మనకు వేసి చూపిస్తారు. డైరెక్ట్ వస్తే అవుతుండొచ్చు కానీ ఐరన్ బాక్స్ ఖరాబ్ అయిపోద్ది. హీట్ అవుతుంటే ఆల్మోస్ట్ ఇది వైట్గా మారుతుంది. ఈ వైట్ సోనా అనేది వైట్ కలర్లోకి అయితే మారుతుంది. ఇది కూడా ఆల్మోస్ట్ 10 to 15 minutes పడుతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ మన ఎగ్ 50% రెడీ అయింది, ఇంకా 50% ఉంది. ఆల్మోస్ట్ ఇప్పటి వరకు దాదాపు ఒక 6-7 minutes పైనే అయిపోయింది. ఇంకా టైం పట్టేటట్టుంది, ఇంకో ఆల్మోస్ట్ 10 minutes పట్టేటట్టుంది. ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ 80% అయితే కుక్ అయింది. 80% కూడా 20 minutes పట్టింది. సో ఇంకొక 10% ఉంది. One eternity later. This moment that he knew he fucked up. ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ 95% ఎగ్ అనేది కుక్ అయిపోయింది. ఫ్రెండ్స్ మీరు కనుక ఇది ట్రై చేస్తే చాలా ఓపిక ఉండాలి. నెక్స్ట్ ఇది చేయడానికి చాలా టైం పడుతుంది. మీరు చూసుకోవచ్చు అది ఇంకా వేడిగానే ఉంది. ఈ వీడియోలో మనం మెథడ్ అయితే ఫెయిల్డ్ అయింది, ఎందుకంటే ఆల్మోస్ట్ 20 to 30 minutes పడుతుంది. అందుకోసం మనం ఇంట్లో కానీ ఎక్కడైనా ట్రై చేసినా ఇంత ఓపిక అయితే ఉండదు. ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఈ ఎక్స్పెరిమెంట్ ఈడి వరకే మీరు చూసుకోవచ్చు. మనం టీ పెట్టింది, టీ కలర్ వచ్చింది, అలాగే ఎగ్ వచ్చేసి హాఫ్ బాయిల్ వచ్చింది. ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్.